మ్యాథమెటిక్స్ కి న్యాయం లేదు సార్. 2 + 2 4, 2 × 2 4 ఒకటే అయినప్పుడు 3 + 3 6, 3 × 3 మాత్రం 9 ఎలా అయ్యింది సార్? 1/3 + 1/3 + 1/3 = 1. ఇదే అడిషన్ ని క్యాలిక్యులేటర్ లో వేస్తే మాత్రం 0.999 ఎలా వచ్చింది సార్? క్యాలిక్యులేటరే కన్ఫ్యూజ్ అయితే ఇక మన పరిస్థితి ఏంటి సార్? సార్ నాకు ఇంకో డౌట్. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కదా, రెండు నెగటివ్లు అయినప్పుడు మల్టిప్లికేషన్ చేస్తే మాత్రం పాజిటివ్ ఎలా అయింది సార్? న్యాయం లేదు సార్. పెళ్లి సంబంధాలు చూడాలంటే ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? వారు పెళ్లి కొడుకు వాడు రికార్డ్ అంతా అందులో పెడతాడు, వెంటనే అమ్మాయిలు కూడా పెడతారు. అమ్మాయిలు చాలా గొప్పవాళ్ళు, అబ్బాయిలు గ్రహించుకోండి, వెనకాల కూర్చోవడం కాదు. ఏం పెడుతున్నారో తెలుసా? న్యూక్లియర్ ఫ్యామిలీ అంటే ఏంటి? అత్తగారు బతుకుండద్దు, మావగారు బతుకుండద్దు, నువ్వు నేనే, తర్వాత కూడా నువ్వు నేను ఎంతకాలం ఉంటామో తెలియదు, నీ దారి నీదే, నా దారి నాదే. ఇదండి పెడుతున్నది న్యూక్లియర్. న్యూక్లియర్ అంటే ఆటం బాంబు పేలినట్టే, ఒంటరి కుటుంబం, ఎవరు ఉండద్దు నీకు, నేను మనిద్దరమే. ఎందుకంటే మొత్తం డబ్బులన్నీ వీళ్ళిద్దరూ సంపాదించింది వీళ్ళే ఖర్చు పెట్టుకోవాలి. ఇటు ముసలాళ్ళు అక్కర్లేదు, అటు ముసలాళ్ళు అక్కర్లేదు. కోరికలు పెరుగుతున్నప్పుడు అడకెత్తరేసేయాలి, ఇది కుదరదు, ఇది కుదరదు, ఇది కుదరదు అని. నాకు కోరిక తీరాలంటే ఇరిటేషన్ వచ్చేస్తుంది, నేను షాపింగ్ మాల్కి వెళ్ళిపోవలసిందే, నాశనం అయిపోతాడు మొగుడు ఈవిడే కూడాను. ఏదో పత్రికలు వచ్చింది, నీకు హాబీస్ ఏమిటమ్మా అంటే షాపింగ్. అయిపోయి షాపింగ్ హాబీయా? ఇదేమిటి? అదేమన్నా చదువా, ఆట? షాపింగ్ హాబీ ఏమిటమ్మా? సర్వనాశనం అయిపోం. హాబీ కోసం వస్తువులు కొంటారా అండి? ఇదేమో దరిద్రం. అవసరమే వస్తువులు కొంటారా, హాబీ కోసం వస్తువులు కొంటారా? నాకు మాట్లాడడం హాబీ, మాట్లాడుతుంటే వినడం హాబీ, కుట్లు అల్లికలు హాబీ, పోనీ ఎదుటివాడిని ఏడిపించడం హాబీ అన్నా పర్వాలేదు, కొంత సర్దుకుంటాం. షాపింగ్ హాబీ ఏమిటండి? అంటే కాలక్షేపం లేనప్పుడల్లా షాపింగ్ బయలుదేరతావా? ఇవాళ దురదృష్టం ఎలా వచ్చింది అంటే, కుర్రాళ్ళలో ఎవరైనా తాగకుండా ఉంటే వాడి ఫ్రెండ్స్ ప్రశ్నిస్తున్నారు, వై వాట్ హ్యాపెన్ టు యూ అంటున్నాను. అది వద్దు నేరం అనమాట. అది వాడు వెంటనే మొదలెట్టేయాలి. పైగా దానికి పేరు పెట్టారు రేపు వచ్చిన కొత్తగా, సోషల్ డ్రింకింగ్ అట. అబ్బా, అంటే సోషల్ డ్రింకింగ్, సైన్స్ డ్రింకింగ్, మ్యాథమెటిక్స్ డ్రింకింగ్, ఇంగ్లీష్ తెలుగు డ్రింకింగ్, అంటే ఫిజిక్స్ డ్రింకింగ్, ఇన్ని ఉంటాయి అన్నమాట. ఒకటి చెప్పు, పొద్దుగాల లేసి స్నానం చేసి డ్రాయర్లు పడేసి వెళ్ళిపోతావు, మళ్ళీ కబోర్డ్లోకి ఎలా వస్తుంది? నేను ఉతుకుతున్నాను, అందరూ బాత్రూమ్ వాడతారు, శుభ్రంగా ఉంటున్నాయా? ఎవరు క్లీన్ చేస్తున్నారు? నేను చేస్తున్నాను. పళ్ళల్లో అందరూ తినేసి ప్లేట్లు పడేసి వెళ్ళిపోతారు, మొత్తం కడిగి నేను నీట్గా పెడుతున్నాను, వంట చేస్తున్నాను, బట్టలు ఉతుకుతున్నాను, గిన్నెలు దోముతున్నాను, ఇల్లు శుభ్రంగా ఉంచుతున్నాను. అయినా ఎవరు నీళ్లు ఎక్కడి నుంచి కేకలేసినా నేనే నీళ్లు తెచ్చి ఇవ్వాలి. మీకేం తక్కువ చేసినా? పక్కింట్లో ఉండేవారు అందరూ ఆడవాళ్లు టీవీ సీరియల్ చూస్తున్నారు, పిల్లలు చదువుకోవాలని చెప్పి కేబుల్ కనెక్షన్ కూడా పీకేశావు. నాకు టీవీ కూడా లేదు. మీరందరూ ఇంటికి ఎప్పుడు వస్తారని కూర్చుని ఎదురు చూస్తుంటాను. మీకంతా అర్థం కాదు. ఏం మాట్లాడుకో. మీరు తినే కూరల్లో ఉప్పు కారం కనిపించదు, కానీ అవి లేకుండా రుచే లేదు. ఇంట్లో ఉన్న మేము కూడా అంతే. అమ్మ పిల్లలు కనిపించరు, కానీ మేము లేకుండా మీకు లైఫే లేదు. కానీ అట్ట కాదు రాని. వచ్చాయి నాన్నగారు. బెల్ట్, చెప్పు, కర్ర, కత్తి అన్ని రెడీగా ఉన్నాయి, మీకోసం వెయిటింగ్. రండి నాన్నగారు, వచ్చి కుమ్మండి. ఈ టైంలో వంట చేయాలంటే ఒక్కరోజు బయట తింటే ఏమైపోద్ది? ఐడియా అత్త, వంట చేద్దామంటే సరుకులు అయిపోయాయి అత్త. అయిపోయినాయా? సరేలే, ఒకరోజు బయట తిన్నా. సరే అత్త. ఎలా అయిపోతాయా? మొన్న తెచ్చింది 3 పూటలు ఇంత తింటే అవ్వకుండా ఉంటాయా? నేను చెప్పాక బయట మీ తిన్నావులే. ఎందుకు? నేను ఇప్పుడే పోయి సరుకులు వేస్తా, ఇంట్లో వంట చేయ. సర్లే, లోపలికి రండి, డబ్బులు తీసుకెళ్దురు. అది ఈ మాత్రం భయం ఉండాలి. ఈ టైంలో వంట చేస్తా, బయటకు వెళ్ళి తిన్నా. నేను చెప్పింది కూడా అదేరా. 4 దెబ్బలు పడితే కానీ బుద్ధి రాదంటున్నా. బాడుకో, ఎక్కువ దెబ్బలు కొట్టిందా? లేదు లేదు, 2 దెబ్బలు వేసిందే. నొప్పి నొప్పి అన్న వదిలేసిందే. ఏంట్రా ఎక్కున్నారు? వీడి పిల్లము విడాకులు ఇచ్చేస్తుందంట. దాని గురించే మాట్లాడుతున్నారా? నీకు విడాకులు కావాలా వద్దా? వద్దురా, కాపురం చేసుకుంటాను. అయితే ఒక్క రూపాయి సంపాదించుకో, మందు సిగరెట్ అలవాటు చేసుకుని పెళ్ళంతో సరిగా మాట్లాడబాక. అదేంట్రా? ఈ రోజుల్లో అలాంటి చెత్తనాయులతోనే కాపురాలు చేస్తున్నారు. మంచిగా పెళ్ళం అని చెప్పి కొంగు పట్టుకొని తిరిగితే విడాకులు ఇచ్చేస్తానంటున్నారా? మంచోళ్ళతో కాపురాలు చెయ్యట్లేదురా. ఎరా, వీడికి ఇంకా పిచ్చి తగ్గలేదా? తగ్గితే ఎలా ఎందుకు మాట్లాడతాడు?